హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఫ్రమ్ సీజన్ 2 లోని 9th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే రాండల్ గాడు ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ ని చెట్టు కట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు జిమ్ ఏమంటాడంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీకు చిన్న పెద్ద తేడా తెలియట్లేదని చెప్పేసి రాండల్ ని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో రాండల్ ఏమంటాడంటే నీకేం తెలియదు, నువ్వు సైలెంట్ గా ఉండు, వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు, నిన్ను కూడా వీళ్ళు ఒక రోబోను బయటపడేస్తుంటే చూశాను, వీటన్నిటిని మేనేజ్ చేసేది ఈ కాలనీ హౌస్ లీడరే, ఎందుకంటే మనకు తెలియకుండా వాళ్ళందరూ రోబోలతో ఆర్గనైజ్ చేస్తున్నారు, కాకపోతే నేను ఒక రోబో పని చేయకుండా పోయింది, ఆ రోబోని తీసుకెళ్లి వీళ్ళు బయటపడేశారు, నేను చూశానని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే ఊరే పిచ్చోడ, అది నిజంగానే దెయ్యం రా బాబు, అది రోబో కాదు, ఎందుకంటే ఆ దెయ్యం రాత్రి చనిపోయింది, దాని మీద రీసెర్చ్ చేసి ఆ దెయ్యం దేనికి పనికిరాదని చెప్పేసి దాన్ని పక్కన పడేసి తగలబెట్టామని చెప్పేసి అంటంతో అప్పుడు రాండల్ ఏమంటాడంటే సరే ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకుందాం, నేను నీ చెట్టు కట్టేస్తాను, ఒకవేళ దెయ్యాలు వస్తే నేను తినేస్తాయి, లేదు మీరందరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తే నువ్వు బయటపడతావు, ఆ తర్వాత నీ సంగతి నేను చూస్తా అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న జిమ్ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఒకవేళ ఆవిడ చెప్పింది నిజం అనుకో, దెయ్యాలు వచ్చి ఆవిడని తినేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి జిమ్ రాండల్ ని తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా జిమ్ ఏమంటాడంటే దయచేసి ఆవిడ కట్లు విప్పని చెప్పేసి అంటూ ఉంటాడు, నేను విప్పను అని చెప్పేసి వాడంటాడు. ఇలా కాదని చెప్పేసి జిమ్మే వెళ్తాడు ఆవిడ దగ్గరికి కట్లు విప్పడానికి. కాకపోతే రాండల్ ఏంటంటే కత్తి తీసుకొని బెదిరిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరికి గొడవ అవుతుంది, కొట్టుకుంటారు, మనోని పక్కన నెట్టేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరో వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత గన్ను గురిపెట్టి నోరు మూసుకొని ఆవిడ కట్టేసిన కట్లు విప్పని చెప్పేసి అంటంతో రాండల్ కూడా చేసేదేం లేక కట్లు విప్పేస్తాడు. అంతేకాకుండా బాగా చీకట పడుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మీ ఎదవేషాలు ఆపండి అని చెప్పేసి వచ్చేదారిలో కారు చూశాను, ఆ కారు తాళం ఎక్కడుందని చెప్పేసి అంటంతో ఆ కారు తాళం నా దగ్గర ఉందని చెప్పేసి రాండల్ అంటాడు. అంతేకాకుండా తాళాన్ని ఫారెస్ట్ లోకి విసిరేస్తాడు. సో ఇప్పుడు మనందరం ఇక్కడే చిక్కుంటాం కాబట్టి దెయ్యాలు ఉన్నాయో లేవో మనందరూ తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అంతేకాకుండా రాండల్ ఏమంటాడంటే మనందరం ఈ రోజు ఆ బండిలో ఉందాము, అప్పుడు తెలుస్తుంది మనకి నిజంగా దెయ్యాలు వస్తున్నాయా లేదా, మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా నాకు అర్థమైపోతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమి చేయలేక అలా నుంచొని చూస్తూ ఉంటాడు. ఇలా ఉంటే మరోవైపు ఊర్లో ఉన్న అందరికి ఏంటంటే నిద్రపోతే ఖచ్చితంగా కలలు వస్తాయి, దానివల్ల చనిపోతారని చెప్పేసి అందరికి తెలిసిపోతుంది. దాంతో అందరూ అలర్ట్ గా ఉంటారనమాట. అందులోనూ ఈ క్రిస్టీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేరీ ఉంది కదా, తానేమంటుందంటే నేను నిద్రపోకుండా ఉండలేను, కాబట్టి మీరు నా కాళ్ళు చేతులు ఒక మంచాన్ని కట్టేసేయండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందులో నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు వ్యాన్ లో ఉన్న నలుగురిని చూపిస్తారు. బేసికల్ గా ఆ రాండల్ గడ్ ఏంటంటే కంటిన్యూస్ గా వాగుతూనే ఉంటాడు అనమాట, మీరందరూ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జిమ్ కే కోపం వచ్చేసి ఊరే నువ్వు కొంచెం ఆగురా అని చెప్పేసి గొడవ పడతాడు. దాంతో ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. చూడరా బాబు, నువ్వు కొంచెం మరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ శత్రువుల్లా చూస్తున్నావు, ఇక్కడ దెయ్యాలు ఉన్నమాట నిజం, అందులోనూ నా భార్య అందరిని చంపుతుందని చెప్పేసి నేనే నా భార్యని చంపేశాను, అది కూడా స్క్రిప్ట్ అంటావా, అది కూడా మేము అబద్ధాలు ఆడుతున్నాం అంటావా అని చెప్పేసి అంటంతో రాండల్ గడ్ ఏంటంటే అప్పుడు కూడా నమ్మడనమాట, గొడవ పడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి చేతికి సంఖ్యలేస్తాడు. ఆ తర్వాత తనకు విషయం చెప్తాడు, చూడు నీకు అంతగా నమ్మకం ఉంటే మాత్రం నువ్వు బయటికి వెళ్ళు, ఆ తర్వాత దెయ్యాలు వస్తాయి, అప్పుడు నీకే తెలుస్తుంది అంత నిజమో అబద్ధం అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. తానేంటంటే తనకి విక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జడ్డుకు చెప్తుంది అనమాట. అందులో తను గీసిన డ్రాయింగ్స్ మొత్తం తీసుకొచ్చి తనకు చూపిస్తుంది. అంతేకాకుండా తనకు చెల్లెలు ఉందని చెప్పేసి అంటంతో జడ్డుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి వాడికి చెల్లెలు ఉందా, అందులోనూ వాడికి చెల్లెలు ఉన్న సంగతి వాడే మర్చిపోయాడా, ఇది అసలు నమ్మబుద్ధి అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని జెసికా ఏం చేస్తుందంటే టవర్ డ్రాయింగ్ ఉంటుంది కదా, దాన్ని చూపించి నాకు ఇది అప్పుడప్పుడు కల్లోకి వస్తూ ఉంటుంది, అందులో నాకు తెలిసినంత వరకు నా చుట్టూ కనిపించే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టవర్ లోనే ఉన్నారేమో, ఆ పిల్లలందరూ వాళ్ళని కాపాడటానికి నా దగ్గరికి వస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో జడ్డు కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు లేకపోతే మిగతా డ్రాయింగ్స్ వాటన్నిటికీ ఆ మీనింగ్ ఏంటి అని చెప్పేసి జడ్డుకి తెలియదు అనమాట. అందుకని ప్రతి ఒక్క డ్రాయింగ్ ని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన దగ్గర ఎల్లో కలర్ లో లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ తీసుకొని గన్నులో ఉన్న బుల్లెట్లని బయటికి తీసి వాటి మీద ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఉంటాడు, ఎందుకంటే సాయంత్రం పూట దెయ్యాలు వస్తే వాటిని కాల్ చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉన్న కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే చూడు, ఇప్పుడు నువ్వు ఈ గన్నులో బుల్లెట్లు పెట్టి బయటికి వెళ్ళి వాటిని కాల్చడం ఎందుకు, ఇప్పుడు ఈ రాండల్ గాడికి డౌట్ ఉంది కదా, మనందరం ఏదో అబద్ధాలు ఆడుతున్నాము, ఇక్కడ ఒక రీసెర్చ్ జరుగుతుంది, మనందరం దొంగలు అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు కదా, వాడికి ఆ గన్ని చేసేయి, వాడు బయటికి వెళ్తాడు, దెయ్యాలు వస్తాయి, వచ్చిన తర్వాత వాటిని కాలుస్తాడు, సో దాంతో నీకు కూడా ఉన్న డౌట్ క్లియర్ అయిపోతుంది, అవి కనుక చచ్చిపోయినాయి అనుకో ఓకే ఈ రాండల్ గాడు లోపలికి వచ్చేస్తాడు, ఒకవేళ అవి చచ్చిపోకపోతే
ఆ ర్యాండల్ గాడు దెయ్యాలకి బలైపోతాడు. వాడికి ఉన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా. ఎంతసేపు అని చెప్పి మనం వాడికి చెప్తూ ఉంటాము ఏది కరెక్ట్ కాదని చెప్పేసి అంటాం మనం. వాడికి కూడా తెలియాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇదేదో బాగుంది కదా ఐడియా అని చెప్పేసి ఎరా వెళ్తావా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వ్యాన్ దగ్గరికి చుట్టూ దెయ్యాలు వస్తాయి. కాకపోతే ఆ వ్యాన్ దగ్గరికి రావు అనమాట. ఆ వ్యాన్ కి కొంచెం దూరంలో నుంచొని చూస్తూ ఉంటాయి, ఒక డిస్టెన్స్ లో అనమాట. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. అందులోను తీరా చూస్తే ఈ వ్యాన్ లో ఒక రేడియో ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు చాలా మందికి కనిపించింది కదా మ్యూజిక్ వచ్చే బాక్స్. ఆ బాక్స్ లో ఏదైతే మ్యూజిక్ వస్తూ ఉంటుందో ఈ రేడియోలో కూడా అదే మ్యూజిక్ లైట్ గా వినపడుతూ ఉంటుంది. దాంతో ఆ దెయ్యాలు అక్కడ ఆగిపోతాయి అనమాట. వీళ్ళకి కూడా ఏం అర్థం కాదు పంచేన్ రేడియోలో మ్యూజిక్ ఎలా వస్తుందో అని చెప్పేసి వీళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఒక పక్క మన గదిలో హీరో అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు తన శరీరంలో పురుగులు ఏమన్నా పాకుతున్నాయా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మేరీని చూపిస్తారు. బేసికల్ గా మేరీకి ఏంటంటే హాల్యూసినేషన్స్ ఎక్కువైపోయి తను ఆ టార్చర్ భరించలేకపోతుంది అనమాట. అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో క్రిస్టీ వచ్చేసి తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. కాకపోతే మేరీ మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. తనకి హాల్యూసినేషన్లు ఎక్కువైపోతాయి. చివరికి మేరీనే ఏమంటుందంటే దయచేసి నన్ను కాళ్ళు చేతులు కట్టవతలు పడాయి, ఎందుకంటే నా వల్ల మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు సారాని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. సారా తనతో ఏమంటుందంటే చూడు మీ నాన్నగారు చనిపోవడానికి కారణం నేనే, కాబట్టి దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే చూడు నిన్ను క్షమించేంత చిన్న పని కాదు నువ్వు చేసింది, అలా అని చెప్పేసి విమర్శించేంత తప్పు కూడా నువ్వు చేయలేదు, కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించి మాకు ఆ టాపిక్ నా దగ్గర తీసుకురా మాకు అని చెప్పేసి అంటంతో పాపం సారా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే వ్యాన్ లో ఉన్న నలుగురిని చూపిస్తారు. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే దెయ్యాలు రావట్లేదు ఇంటి దగ్గరికి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా మ్యూజిక్ ఆగిపోతుంది. దాంతో దెయ్యాలు దగ్గరకు వచ్చేస్తా ఉంటాయి. అందులోనూ వ్యాన్ కింద భాగాన్ని పగలగొట్టుకుని లోపల రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. దాంతో వ్యాన్ లో ఉన్న ఆ ర్యాండల్ గాడికి భయం వేసి అద్దం పగలగొట్టేసుకుని బయటకు పారిపోతాడు. మిగిలిన ఈ ముగ్గురు కూడా ఏం చేయాలో తెలియక ఎలాగో అద్దం పగిలిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే అద్దాలు పగలగొట్టేసుకుని బయటకు వస్తారు. అందులోని హీరో చేతిలో గన్ ఉంది కదా, ఆ గన్నులో ఉన్న బుల్లెట్లకి లిక్విడ్ రాశాడు కదా, ఇంకా దెయ్యాలు చనిపోతాయి అని చెప్పేసి గన్నుతో కాలిస్తే ఒక్క దెయ్యం కూడా చనిపోదన్నమాట. దాంతో చేసేదేం లేక వాళ్ళేమో ముందు పరిగెత్తి అక్కడ వెహికల్ ఎక్కుతారు. అంతేకాకుండా ఈ వ్యాన్ లోని వాళ్ళకి వెహికల్ తాళం దొరుకుతుంది అనమాట. దాన్ని తీసుకొని రెడీగా ఉంటారు. అదే సమయంలో హీరో కూడా ఆ వెహికల్ ఎక్కేసి ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతాడు. కాకపోతే ర్యాండల్ మాత్రం వాళ్ళ మీద నమ్మకం లేక అందులోని ఇక్కడ రీసెర్చ్ జరుగుతుందని చెప్పేసి వీటంతా చూడాలని చెప్పేసి అక్కడే ఫారెస్ట్ లో ఉండిపోతాడు. అలా ఉంటున్నప్పుడు సడన్ గా తన మీదకి పురుగులన్నీ వచ్చేస్తాయి. అంతేకాకుండా తనని పురుగులు అతి దారుణంగా తినేస్తాయి. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారాని చూపిస్తారనమాట. హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటే సారాని క్షమించట్లేదు కదా, దాంతో తనకే బాధ అనిపిస్తుంది అనమాట. అందులోను తను చేసిన తప్పుకి క్షమాపణ కావాలి, అందులోను తను చేసిన తప్పుకి శిక్ష తనకి తానే వేసుకోవాలని చెప్పేసి సారా ఏం చేస్తుందంటే టేబుల్ మీద గన్ ఉంటుందన్నమాట. దాంట్లో 2 బుల్లెట్స్ వేసుకొని కాల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బుల్లెట్ కాలుస్తుంది అనమాట. అంటే మొదటిసారి కాల్చింది పేలదు, రెండోసారి మళ్ళీ కాల్చుకుందాం చూస్తే సడన్ గా వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆపుతాడనమాట. ఈ మాత్రం దానికి చనిపోవాలా, అది నువ్వు చేయలేదని నాకు అర్థం అవుతుంది, కాకపోతే నిన్ను క్షమించడానికి నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అంటంతో సారా ఏడుస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కాలనీ హౌస్ ని చూపిస్తారు. అందులో ఉన్న మేరీని చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయిని ఏంటి కాలు చేతులు కట్టి పడేశారు కదా, పడేసిన తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో విండోలోంచి పురుగులు మెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన పురుగులు ఏంటంటే ఆ అమ్మాయి మీదకి ఎక్కేస్తూ ఉంటాయి. దాంతో ఆ అమ్మాయి గిలగలా కొట్టేసుకుంటూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో మనకి ఏంటంటే అవి కనిపించవు అనమాట. బేసికల్ గా మేరీకి మాత్రమే హాల్యూసినేషన్ వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే మంచం మీద గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ఆ తర్వాత హీరో కాలనీ హౌస్ లీడరు వీళ్ళు ముగ్గురు ఎలాగోలా కష్టపడి ఆ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా పైన గదిలో మేరీ భయంకరంగా కేకలు వేస్తూ ఉంటుంది కదా, దాంతో వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కళ్ళు మొత్తం నీలం కలర్ లోగా మారిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి కాలు చేతులు కట్టేయటం వల్ల ఆ అమ్మాయి గిలగిలా కొట్టేసుకొని అన్కాన్షియస్ అయిపోతుంది అనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అందులో క్రిస్టీ అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తనని ఎంతగానో ఇష్టపడింది కాబట్టి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత నీకు విషయం చెప్పాలి నాన్న, కిందకి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కిందకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎల్గిన్ ఏమంటాడంటే నాకు ఇంతకు ముందు బస్సులో కల వచ్చిందని చెప్పన్నాను కదండి, ఆ కళ ఏంటో నాకు గుర్తొచ్చిందండి. ఆ కళ ఏంటంటే ఒక చిన్న పిల్లాడండి తెల్ల బట్టలు వేసుకున్నాడు, వాడు నాకు కల్లో ఏదో చెప్తూ ఉన్నాడు, అదేదో కాదు, వాళ్ళు మిమ్మల్ని ముట్టుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని విరక్కొడతారు, వాళ్ళు మిమ్మల్ని దొంగలిస్తారు, ఇక్కడ ఎవరు స్వేచ్ఛగా లేరు, మేము ఆ ముగ్గురు కోసం వచ్చామని చెప్పేసి ఆ పిల్లాడు అన్నాడండి. నాకు భయం వేసి
చెప్పేసి కేకలు వేశాను. ఆ తర్వాత లేడీ డ్రైవర్ ఇక్కడ బస్ ఆపిందని చెప్పేసి అంటంతో ఆ లేడీ డ్రైవర్ కూడా ఇదంతా విని ఇప్పుడు నువ్వు ఏవైతే మాటలు చెప్పావో ఇవన్నీ నర్సరీ సాంగ్ లో వస్తాయి ఇవన్నీ. అందులోనూ ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ సాంగ్ ని ఆపితేనే ఆ పిల్లలు బతుకుతారు అని చెప్పేసి అంటంతో ఇది విన్న తర్వాత ఎవరికి ఏం అర్థం కాదనమాట. ఎవరిని ఆపాలి, ఎక్కడ సాంగ్ ప్లే అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇంతకు ముందు హీరో ఆ వ్యాన్ లో ఉన్నప్పుడు కూడా సాంగ్ వచ్చినప్పుడే కదా దెయ్యాలు దూరంగా ఉన్నాయి. సో దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో జూలీ కింద పడి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇంతకు ముందు ఎలాగైతే మేరీ బిహేవ్ చేసిందో అచ్చు అలాగే జూలీ బిహేవ్ చేస్తూ ఉంటుంది. తన ఒంటి మీదకి పురుగులు వస్తున్నట్లు తాను బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయినా సరే బయట చూసే వాళ్ళకి అవి కనిపించవు అనమాట. మరో పక్క జెసికా అయితే బాధపడుతూ ఉంటుంది తన కూతురికి ఈ గది పట్టిందేంటి అని చెప్పేసి. కాకపోతే కొంత సమయానికి జూలీ కళ్ళు నీలం రంగులో మారిపోతాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సిరీస్ లోని ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.